హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ మౌని. ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని చూద్దాం. సమ్మర్లో ఇలాంటి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్లు చేసుకొని తిన్నాము అంటే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ మ్యాంగోస్, మిల్క్, కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ అండి. మ్యాంగోస్కి పీల్ ఆఫ్ చేసేసి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ అనేది తీసుకొని స్టవ్ మీద హీట్ చేస్తున్నాను. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. కొన్ని మామిడి పండ్లు అనేవి చాలా పుల్లగా ఉంటాయి. అలా పుల్లగా ఉన్నప్పుడు ఇంకొక 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైనా సరే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా నార్మల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎలాంటి పిండి ముద్దలు లేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మీరు వాటర్ ప్లేస్లో కోల్డ్ మిల్క్ కూడా కలుపుకోవచ్చండి. పాలు అనేవి చక్కగా మరిగాయి కదా, ఇప్పుడు మిక్స్ చేసినటువంటి కార్న్ఫ్లోర్ మిక్స్ని ఇందులో కలుపుతున్నాను. ఇలా గంటతో మనము ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే ఇది క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందండి. ఇలా ఒక 5-10 మినిట్స్ అనేది కలుపుదాము. ఇది హోమ్ మేడ్ కావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి బాడీకి ఎనర్జీని ఇస్తుంది అండ్ సమ్మర్లో రిఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. అదేవిధంగా మిల్క్లో కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. చూసారు అంటే పాలన్నీ కూడా ఎంతో క్రీమీగా అయిపోయాయి కదా. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ చేసినటువంటి మ్యాంగో ప్యూరీని అంతా కూడా ఈ కార్న్ఫ్లోర్ మిక్స్లో కలుపుకోవాలండి. చూసారు కదా, మొత్తంగా కూడా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని తీసుకున్నానండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో మనము ఈ మిక్చర్ని అంతా కూడా పోస్తున్నాను. ఈ విధంగా 1 గంట సహాయంతో మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్నీ కూడా నింపేసి క్యాప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచి తీయాలండి. చూపించిన విధంగా ఒక బౌల్లో వాటర్ అనేది పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఒక 2-3 సెకండ్స్ వరకు ఆ యొక్క వాటర్లో అనేది డిప్ చేసి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తీయడానికి వస్తుందండి. చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీ క్రీమీ అండ్ హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. కిడ్స్కి కూడా చాలా నచ్చుతుంది. స్టోర్లో కొన్నట్టు టేస్ట్ ఉంటుంది కానీ హోమ్ మేడ్ కాబట్టి మోర్ హైజెనిక్ అండ్ హెల్తీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుకింగ్ విత్ మౌని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.